విఆర్ఓలు అయితేనేంటి, హెల్త్ సెక్రటరీస్ అయితేనేంటి, ఇలాగా ప్రతి ఒక్కరు ఫిషరీస్ కానీ యానిమల్ హస్బెండరీ కానీ ఇట్లా అన్ని కూడా ఉంటారు. వాళ్ళని ఈ రేషనలైజేషన్ పేరుతో ఒక శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుల్ని వేరే శాఖలకు కూడా మార్చేటువంటి ప్రయత్నం గవర్నమెంట్ చేస్తా ఉంది. దానికి చాలా మంది వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏ శాఖకు చెందిన వాళ్ళమో ఆ శాఖలో వీఆర్ఓస్ ఉన్నారు, మేము రెవెన్యూ శాఖకు చెందిన వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మేము పనిచేస్తామంటే లేదు మీరంతా కూడా రేషనలైజేషన్ లో మీరంతా కూడా ఎక్సెస్ ఉన్నారు, మీరు వేరే శాఖకు పోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళ మీద బలవంతం చేయడాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ఈనాడు మరి ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళ ఇంటి దగ్గరకే చేరాలన్నటువంటి నెపంతో ఏదైతే ఆ యొక్క వ్యవస్థను తీసుకొచ్చారో ఆ వ్యవస్థ దెబ్బ తీయాలనేటువంటి ఉద్దేశంగా ఈ గవర్నమెంట్ చేయాలని ఉందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏదో ఖర్చుతో చేస్తున్నారే తప్ప ప్రజల కోసం ఈ యొక్క సిస్టాన్ని ఈ యొక్క వ్యవస్థని ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చింది, మనం కొనసాగిద్దాం, రాష్ట్రాభివృద్ధి కోసం అది పనికొస్తుంది అనేటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని ఏదో విధంగా తప్పులు పెట్టి దాన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఆ యొక్క వ్యవస్థని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. దాంతోపాటు నిరుద్యోగుల నోట్లో కూడా మట్టి కొట్టేటట్టు కనపడతా ఉంది. ఉద్యోగుల్ని కన్ఫ్యూజ్ చేయడమే కాదు, దాదాపుగా 15,000 పైగా ఉన్నటువంటి ఆ యొక్క వేకెన్సీస్ ఆ యొక్క గ్రామ సచివాలయాలలో అయితేనేంటి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో దాదాపు 6,000 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. 20,000 పైన వేకెన్సీస్ ను కూడా అబాలి చేసేసి ఆ నిరుద్యోగులకు లేకుండా ఆ యొక్క కేడర్ స్ట్రెంత్ లో నుంచి దాన్ని తొలగించాలని కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచించే విధానం మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్ మేము చేస్తామని చెప్పి ఆనాడు మరి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు మాట మారుస్తున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. ఆ రోజు చెప్పారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగస్తుల్ని మేము ఫ్రెండ్లీగా చూసుకుంటామని చెప్పారు. ఇదేనా మీరు ఫ్రెండ్లీగా చూసుకునేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా.